తుంగభద్రలో దూకి ఈతకొట్టే క్రమంలో హైదరాబాదుకు చెందిన డాక్టర్ అనన్యారావు మృతదేహం దొరికింది. 2 రోజుల విస్తృత రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రాళ్ల మధ్య చిక్కుకున్న ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. డ్రోన్ కెమెరాలతో పాటు 25 మందికి పైగా ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ చేయగా ఎట్టకేలకు డాక్టర్ అనన్యారావు మృతదేహం లభించింది. డాక్టర్ అనన్యారావు మరో 2 స్నేహితులు సాత్విన్, హర్షితలతో కలిసి హంపి టూర్కి వెళ్లారు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలను చూసిన వీళ్లు మంగళవారం ఫిబ్రవరి 18 రాత్రి సనాపుర గ్రామంలోని ఓ గెస్ట్ హౌసులో బస చేశారు. బుధవారం ఫిబ్రవరి 19న మధ్యాహ్నం సమయంలో తుంగభద్ర నదికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనన్యారావు సరదాగా ఈత కొట్టాలనంది. అందుకోసం సుమారు 25 అడుగుల ఎత్తుగల బండరాయి నుంచి నదిలో దూకింది అనన్యారావు. ఇలా కాసేపు సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన అనన్యారావు కాసేపటికే నదిలో నీటి ప్రవాహం పెరగటంతో కొట్టుకుపోయింది. అనన్యారావు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్నేహితులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే అనన్యారావు కనిపించకుండా పోయింది. అప్రమత్తమైన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీనియర్ అధికారులను గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీంతో కొప్పల్ ఎస్పీ డాక్టర్ రామ్ ఎల్ అర్సిద్ధి సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తుంగభద్ర నది రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటోంది. సో అనన్యారావు ఆ గుహల్లో చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానించారు. దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపక దళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు. గురువారం ఫిబ్రవరి 20న గాలింపు చర్యలు చేపట్టగా అనన్యారావు మృతదేహం లభించింది. దీంతో అనన్యారావు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, ఆమె స్నేహితులు బోరున విలపించారు. అయితే అనన్యారావు నదిలో దూకిన దృశ్యాలను ఆమె స్నేహితులు వీడియో తీయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు అనన్యారావు తండ్రి మోహన్రావు కూడా డాక్టరే. అనన్య వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది.